సార్ నమస్కారం. చాలా మందికి ఇప్పటి వరకు కూడా చాలా మందికి గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలని, గవర్నమెంట్ జాబ్ కోసం మామూలు ప్రైవేట్ జాబ్స్ కూడా వదులుకుంటూ ఉంటారు. అలాంటి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసే వాళ్ళకి మీరు ఇచ్చే విశ్లేషణ? ఇక్కడ నేను చక్కటి క్వశ్చన్ అడిగాను నాన్న. చాలామంది ఢిల్లీ వెళ్ళి అలా ప్రిపేర్ అవుతా జాబ్ రాక టైం అంతా వేస్ట్ అయ్యి మ్యారేజెస్ లేట్ అయిపోయి అటు అటు టైము అటు ధనం అన్నీ వేస్ట్ అయ్యి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఏ పెట్టుకో పేరు, బి పెట్టు, సి పెట్టు అని చెబుతారు. అంతే తెలుసండి వాళ్ళకి. తప్పేం కాదు సార్, వాళ్ళ తప్పేం కాదు. మీరు హార్ట్ ఆపరేషన్ చేస్తారా? మీరు హార్ట్ ఆపరేషన్ చేస్తారా? చేయరు కదా. ఎందుకని? మీకు తెలియదు. అట్టని చెప్పి లేదంటే కుదరదు కదా. హార్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు చేస్తున్నారు కదా సార్, మీకు తెలియదు. మీకు తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారు, హార్ట్ ఆపరేషన్ అంటే అదేముంది అమృతాంజం రాసుకుంటే తగ్గిపోయింది అంటారు. మీకు తెలిసింది అంతవరకు. హార్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు చేస్తున్నారు కదా. అలానే మీరు ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు గవర్నమెంట్ జాబ్ రావటం లేదంటే వాడు ఏం చేస్తాడు, ఏ పెట్టు, బి పెట్టు, సి పెట్టు అంటాడు. ఆడికి ఏ టు జెడ్డే తెలుసు. లేదంటే నీ ఫోన్ నెంబర్ మార్చమంటాడు. ఆడికి అదే తెలుసు. ఆయనకి తెలిసిన వరకు ఆయన చెప్తాడండి, తెలియదు ఆయన నుంచి చెప్తాడు. అదే మాలాంటి వాళ్ళని కలిస్తే, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ కలిస్తే ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ మేము ఏ పై బిని పెట్టాం. ఫస్ట్ మేము 10th ప్లేస్లో ఏముంది వృత్తి స్థానం జాతక చక్రంలో మన పూర్వీకులు ఇచ్చిన, ఋషులు ఇచ్చిందండి. ఇదేమి వీళ్ళు రాసింది కాదండి. ఋషుల దగ్గర నుంచి అమ్మవారి దగ్గర, అమ్మవారికి ఎంతో తపస్సు చేసి ఋషులు అమ్మవారి దగ్గర నుంచి సాధించినటువంటి సబ్జెక్ట్ అండి ఇది. 10th ప్లేస్ వృత్తి స్థానంలో ఎవరున్నారు? సన్ ఉన్నాడు అనుకో, ఎన్ని సంవత్సరాలైనా బాగాలేదు, గో హెడ్, నీకు డెఫినెట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పి పంపించేస్తాం. అలా 10th ప్లేస్లో ఎవరున్నారు, అయ్యా పాజిటివ్ గ్రహాలు ఉన్నాయా, నెగిటివ్ గ్రహాలు ఉన్నాయా, అలానే లగ్నంలో ఎవరున్నారు, వీళ్ళకి గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి అవకాశాలు జాతక చక్రంలో ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఒకవేళ లేవు అనుకోండి, అట్లని చెప్పి మనం డిసైడ్ అవుట్ చేయడానికి మనం ఎవరు సార్, భగవంతుడు తలుచుకుంటే ఏమని చేయగలడు. అందుకని వాళ్ళకి ఏం చెప్తామంటే, అయ్యా 60-40 ఛాన్సెస్ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు అని చెప్తాం. ఏమో వాడి అదృష్టం కొద్దీ భగవంతుడు వాడు చేసిన పాపపుణ్యాలను బట్టి, వాడు చేసే దీన్ని బట్టి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాపపుణ్యాలను బట్టి ఇవి వచ్చేమో. అట్లా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వదలకుండా రాస్తూ ఉండమని చెప్తాం, టైం వేస్ట్ కాకుండా. అదే కొంతమందికి కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు అయినా కానీ ఫలానా డేట్ చెప్పేయచ్చు సార్, ఫలానప్పుడు నీకు జాబ్ వచ్చిందని చెప్పేయచ్చు. ఆ డేట్కి 1 మంత్ అటు ఇటుగా వచ్చేసిద్ది. అలా గవర్నమెంట్ జాబ్ వచ్చేసిద్ది. నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిపోయింటే ఎంతమంది సార్ మీరు చెప్పారు, నాకు టీటీసీ రాశాను నాకు జాబ్ వచ్చింది, డిఎస్సి రాశాను నాకు జాబ్ వచ్చింది అని 1000 మంది. ఇలా ఫస్ట్ ఆస్ట్రాలజిస్ట్ ఏం చేస్తాడంటే, అసలు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా చూసుకొని ఉంటే దానిలో ఏదన్నా చిన్న చిన్న అడ్డుపడుతుంటాయి, ఆ రెమెడీస్ చేసుకుంటూ అప్పుడు పేరు దగ్గర రావాలి. అప్పుడు పేరు దగ్గరికి వచ్చి, పేరులో 13వ నంబర్ ఉంటే 1 మార్కులో మిస్ అయింది, 1/2 మార్కులో మిస్ అయ్యేదంతా 13వ నంబర్లో పేరు ఉంటే, ఆ 13వ నంబర్ని ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పాజిటివ్ నెంబర్కి మార్చి రెండింటిని సెట్ చేసి వదిలితే డెఫినెట్గా జాబ్ వచ్చేసింది. అలా కాకుండా అసలు జాతక చక్రమే చూడకుండా అసలు అంటే వాడికి యోగం ఉందా లేదా అని. ఇక నేను అనేది ఏంటంటే సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు అలా కూర్చొని ఇంటర్వ్యూ చేయగానే, సార్ నేను నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడండి, 100 రూపాయలు లేకుండా వచ్చాడు, నేను ఆడి పేరు కరెక్ట్ చేశానండి, ఆడు 100 పెట్రోల్ బంకులు కొన్నాడండి అని చెబుతాను. కానీ ఒక్క యాంకర్ కూడా సార్ మరి మీరు పేరు కరెక్ట్ చేస్తే అతనికి 100 పెట్రోల్ బంకులు వచ్చినాయి కదా సార్, మరి మీరు ఎంతమంది పేర్లు కరెక్ట్ చేస్తున్నారు కదా, మీ పేరు కరెక్ట్ చేసుకుంటే మీరు ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి మీకు అనేది చెప్పరేమండి అని ఒక్క యాంకర్ కూడా అడగరు. అదేంటంటే మా మేనేజ్మెంట్ ఊరుకోదండి అని చెప్తారు. సరే రీజన్ ఏమైనా కానీ, యోగం లేనిదే నువ్వు ఆముదం రాసుకొని ఒంటి నిండా ఎక్కడైనా ఇసుకలో బొరలాడినా అంటాల్సిన వరకే అంటుంది కానీ ఎక్కువ అంటదు. మీరు వెళ్ళి పల్లెటూళ్ళలో ఈ కెమెరాలు తీసుకొని వెళ్ళి పెడితే ఎంత జ్ఞానం ఉన్నటువంటి పంతులు గారు వాళ్ళు ఉంటారండి, పురం యొక్క హితం కోరేవారు పురోహితులు వారు ఉంటారండి, వాళ్ళకి ఎంత జ్ఞానమో ఉంటుందండి. వాళ్ళు అప్పటికప్పటికి ఆ ఇచ్చే 20 రూపాయలు 30 రూపాయలు ఆ పళ్ళెంలో పడే వాటితో బతుకుతుంటారండి. మరి అంత జ్ఞానం ఉన్నది, మరి ఎందుకు సంపాదించడం లేదంటే వాడికి యోగం లేదండి. ఇంకొక ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఇప్పుడు 2010 నుంచి చెప్తున్నానని చెప్పి ఇంతవరకు నేనే కోటీశ్వరుని అవ్వలేదు.
అలా పేరు కరెక్ట్ చేయగానే కోటీశ్వరులు అయిపోయే పని అయితే నేను నా పిల్లలు నా బజార్లో వాళ్ళు నా చుట్టుపక్కల వాళ్ళని అందరిని చేసేసి నేనే రేపు ఎమ్మెల్యేనో ముఖ్యమంత్రిని అయిపోయేవాడిని. కుదరదు. యోగం భగవంతుడు ఒక యోగం రాసి ఉంటాడు, ఆ యోగంలో ప్రకారమే జరగాలి. అంటే నాకు ఇప్పుడు భగవంతుడు ఏం రాశాడు, ఇలా వీళ్ళందరికీ చెప్తూ వీళ్ళందరికీ మంచి చేస్తూ నీ లైవ్లీహుడ్ నువ్వు గడుపుకోమనే రాశాడు. అంత మాత్రాన పేరు మార్చేస్తే అందరూ చిరంజీవి గారు అని పేరు పెట్టుకుని అందరూ సూపర్ స్టార్లు అయిపోరా సార్? అలా యోగంలో ఉండాలి. అంటే జాతక చక్రం ఇస్ ద వెరీ పవర్ఫుల్. ఆ తర్వాతే ఈ న్యూమరాలజీ, దానిలో నుంచి వచ్చిన భాగాలు, దాని తర్వాతే పామిస్ట్రీ, దాని తర్వాతే ఇంకోటి. వీటన్నిటిని క్రోడీకరించుకుంటూ వీటన్నిటితో పాటు ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో మంచి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఇది కాదు నాన్న ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఎంతమంది మొండి పిల్లలు వచ్చి అసలు ఎంతగా ఉండేటువంటి వాళ్ళు ఎమ్మటి వాళ్ళ అమ్మ అప్పుడప్పుడే అరగంటలో వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి నేను ఉద్యోగం సంపాదించా నేను మళ్ళీ వచ్చి కలుస్తా అని చెప్పి ఎంతోమంది ఉద్యోగం సంపాదించి నా దగ్గర తెచ్చిచ్చారు. అంటే వాడిని తిడితే వాడు వెళ్ళడండి, ఇంకోటి చేస్తే వెళ్ళండి. తిట్టడం గొప్ప కాదండి, వాళ్ళు ఉన్న మానవతా విలువల్ని మేల్కొల్పాలండి, వాళ్ళు ఉన్న సృజనాత్మక శక్తిని మేల్కొల్పాలండి. ఆ మేల్కొల్పడానికి కొన్ని వర్డ్స్ ఉంటాయండి. ఆ వర్డ్ అలా వదలంగానే అదేదో సినిమాలో చిరంజీవి గారు ఏదో ఛాలెంజ్ ఏదో సినిమాలో ఆ చిన్న ఒక అతనితోటి ఉన్న డిస్కషన్కి కోటీశ్వరుడై చూపించాడు. అవి బయటికి తీయాలండి. అంతేగాని ఊరినే పేర్లో ఏ పెట్టు, పేర్లో బి పెట్టు, పేర్లో సి పెట్టు, ఏమైతే అసలు ఇవన్నీ ఉంది సార్. A to Z అని పెట్టేసి పేరు, ఆ A to Z బాగున్నావా, ఆ A to Z బాగున్నావా, A to Z బాగున్నావా అనుకుంటే సరిపోయిద్దిగా. నిజంగా రిజల్ట్ వస్తుందంటే ఇక్కడ నేను చెప్పేది అది కాదు. అన్ని విధాలా ఆలోచించండి. ఎలా పడితే అలా అందరిని కలవండి, నేను వద్దన్ను. కలిసి మీకు ఎవరు కరెక్ట్ ఉన్నారు అని చెప్పి ఆలోచించుకొని వాళ్ళ ద్వారా మీకున్నటువంటి మీ పనులు మీరు అన్నీ చేసుకొని చెందుకుంటే చాలా బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ టీవీ ముఖంగా, నేను ఒక తండ్రిలాగా డెసిషన్ తీసుకొని ఎవరి ప్రాబ్లంనైనా ఒక తండ్రిలాగా ఆలోచించి అలానే నిర్ణయించి తీసుకొని చెప్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ రిజల్ట్, నాకు ఎక్కువ ఇది కూడా జరుగుతూ ఉన్నదండి. సో ఒక్కసారి అందరినీ ప్రయత్నించినాక ఒక్కసారి నన్ను కూడా ప్రయత్నించి చూడండి. డెఫినెట్గా మీరు కట్టిన ఫీజుకి మాత్రం అంతకన్నా ఎక్కువ న్యాయం అయితే చేస్తానండి. నమస్కారం.